హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక శృతి అయితే ఇంట్లో అందరూ కూడా ఫంక్షన్కి రావాలి, లేదంటే నేను ఫంక్షనే చేసుకోనని కరాఖండిగా చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ కూడా ఫంక్షన్కి అయితే వస్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ప్రభావతి సత్యంతో అంటూ ఉంటుంది, ఏమండి మనం వెళ్ళి మౌనికని అల్లుడు గారిని ఇద్దరిని స్వయంగా వెళ్ళి ఫంక్షన్కి పిలవాలి, ఫంక్షన్కి వాళ్ళు కూడా రావాలి కదండి అని చెప్పి అనగానే, అవునవును మౌనికని ఖచ్చితంగా ఫంక్షన్కి పిలవాలి కదా, ఇదెలా మర్చిపోయాము అని చెప్పి ఇక ఇద్దరు కూడా మీనాను కూడా తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన మరుక్షణం ఇక సంజయ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక మౌనిక వంక. మౌనిక, ఇక ఇక్కడ నేను సంతోషంగా ఉన్నానని అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు, కాబట్టి నేను ఆయన ఎంత కోపం పడినా నేను ఏమి మాట్లాడకుండా నవ్వుతూ ఉండాలి అని చెప్పి ఇక అందరి ముందు మౌనిక కాఫీలు టీలు తీసుకుని వస్తే, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి సీరియస్గా అడుగుతాడు. ఆ మాటలకి ఇక వెంటనే కూడా, బాబు అది శృతికి ఇక పూసల గుచ్చి నల్ల పూసల ఫంక్షన్ జరగబోతుంది, ఖచ్చితంగా మీరందరూ రావాలి అనగానే, ఎవరు అది నన్ను వదులుకొని లేచిపోయి మీ అబ్బాయితో వచ్చింది కదా, దాని ఫంక్షనేనా అని చెప్పి చాలా రఫ్గా మాట్లాడతాడు. ఆ మాటలకి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు సత్యం. ఇక వెంటనే సత్యాన్ని చూసి మౌనిక వెంటనే, ఏంటి ఈయన ఏదో పెద్ద గొడవ చేయాలని ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, ఇప్పుడు అమ్మ వాళ్ళ ముందు ఈయన గొడవ చేయకుండా ఉండాలంటే నేనే రెచ్చిపోవాలి, వీళ్ళందరి ముందు ఇక గట్టిగా అరిస్తే తప్ప నన్ను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నానని అనుకోరు, లేకపోతే బాలు అన్నయ్యకి తెలుస్తుంది అని చెప్పి వెంటనే, అవునమ్మా ఈ ఫంక్షన్కి మేము రాము అనగానే, అదేంటమ్మా ఫంక్షన్కి రావనంటావేంటి అనగానే, అవును ఈ ఫంక్షన్కి రావడం మాకు ఇష్టం లేదు, అనవసరంగా మమ్మల్ని బలవంతం చెయ్యొద్దు అని చెప్పి ఇక మౌనిక మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అది చూస్తూ సంజయ్ వాళ్ళ నాన్న, ఏంటి ఏదో కావాలని ఇట్లా అరుస్తున్నట్టుంది, ఫంక్షన్కి వెళ్తే మనకే మంచిదేమో అనిపిస్తుంది, ఎట్నుండి ఎటు చూసినా ఫంక్షన్లో గొడవ జరిగి ఈ మౌనిక దరిద్రాన్ని వదిలించుకుంటే అంతే సరిపోతుంది, సంజయ్కి తెలియక ఏదో అరుస్తున్నాడు, లేదు ఇదిగోండి మేము ఫంక్షన్కి వస్తున్నాము అని చెప్పి అనగానే, అమ్మయ్య అన్నయ్య గారు చాలా సంతోషం, మౌనిక అల్లుడు గారు మీరు వదిన గారు అందరూ కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక బయలుదేరుతారు. సత్యం మాత్రం మనసులో ఏదో జరుగుతుంది, మౌనిక ఎందుకు అలా అరిచింది, ఎప్పుడూ లేనిది అంత కోపంతో ఎందుకు మాట్లాడిందబ్బా అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే, మీకు అంత అనుమానం, ఎవరైనా కూడా తన భర్త గురించి ఇక తప్పుగా మాట్లాడితే ఒప్పుకుంటారా ఏంటి, అందుకని మౌనిక తనకు ఇష్టం లేదేమోనని ముందుగానే ఒక మాట వేసింది, అబ్బా ఇదంతా ఎందుకండి, ఫంక్షన్కి వెళ్ళాలి, కొత్త చీరలు కొత్త నగలు బయట పెట్టుకోవాలి, పదండి పదండి అని చెప్పి ఇక ఇంటికి అయితే వస్తుంది. ఇక ఇంటికి రాగానే ఇంతలోనే రోహిణి కనబడుతుంది. రోహిణి ఇక వెంటనే మొహం చూసి, రోహిణి ఇట్రా అని చెప్పి పక్కకు పిలుచుకొస్తుంది. ఏంటత్తయ్య అని చెప్పి అనగానే, ఏంటి ఫంక్షన్ ఎన్ని రోజులో ఉందనుకుంటున్నావా, మీ నాన్న ఏంటి వచ్చేది లేదా, ఎప్పటిలాగే మా నాన్న బిజీగా ఉన్నాడు, మా నాన్న ఊర్లో ఉన్నాడు, మా నాన్న మలేషియాలో ఉన్నాడు, ఇవే నా కహానీలు, వచ్చేదేమన్నా ఉందా, నీ ఫంక్షన్ కూడా అక్కడ జరుగుతుంది, అదంతా మర్చిపోయావా అనగానే, అయ్యో అత్తయ్య మీరు అలా అంటారేంటి అత్తయ్య, నిజానికి ఒక విషయం చెప్పాలని మీకోసం వెయిట్ చేస్తున్నాను, అది డాడీ వస్తానన్నారు అనగానే ఒక్కసారిగా, ఏంటి మీ డాడీ వస్తానన్నారా, ఎంత మంచి మాట చెప్పావు, మరి ఈ విషయం ఇంకా ఆలస్యం చేసి చెప్తావేంటి, ఖచ్చితంగా వస్తారు కదా అనగానే, వస్తానన్నారు కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మనమే చేసుకోవాలన్నారు, ఇక మా డాడీ నా కోసం ఒక గంట సేపటి ఉండి వెళ్ళిపోతారు, అందువల్ల మీరందరూ కూడా ఏమీ అనకూడదు అనగానే, ఒక గంట ఏంటమ్మా, అరగంట ఉంటే చాలు, అయినా
ఆయన వస్తాడమే కావాలి. ఇంతకీ నువ్వు ఇక మీ నాన్నగారు వస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉండు అనగానే సరే అత్తయ్య అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఇక మీనా నడుచుకుంటూ రావటం గమనిస్తుంది. ఏయ్ మీనా ఇట్రా అనగానే ఏంటత్తయ్య అని చెప్పి అడుగుతుంది. ఏంటా నిన్ను చూస్తానికి ఎలా ఉన్నావో తెలుసా అనగానే ఏమైంది అత్తయ్య బాగానే ఉన్నాను కదా అనగానే ఏం బాగున్నావే చూడటానికే కటిక పేదరికం అనుభవిస్తున్నట్టు మొహం మీద కొట్టినట్టు కనబడుతున్నావు. చూడటానికి ఆ పసుపు తాడు నువ్వు ఇలాగే ఫంక్షన్కి వెలగపెడతావా అనగానే ఏమీ మాట్లాడదు. ఇక వెంటనే సత్యం వచ్చి ప్రభా నువ్వు ఫంక్షన్ గురించే చూస్తున్నావు కానీ మొహంలో కళాకాంతి లేకపోయినా ఒంటి నిండా నగలు దిగంబరించుకున్నా అక్కడ ఏమీ అందం రాదు అనగానే అయ్యో కర్మ నేనేమీ అందచందాల గురించి మాట్లాడలేదులేండి. అక్కడ ఉన్న వాళ్ళ ప్రోగ్రాం అది, అందరూ ఉన్న వాళ్ళే వస్తారు. ఈవిడ గారు పసుపు తాడుతో అక్కడికి వస్తుంది. ఆ విషయం గురించి అడుగుతున్నాను. ఇప్పటికైనా బీరువాలో ఉన్న నల్లపూసలు గొలుసు కావాలంటే అడుగు ఇచ్చేస్తాను అని చెప్పాను. కానీ అయ్యో అత్తయ్య నాకేమీ వద్దు, నేను నా నగలు మా ఆయన కష్టార్జితంతోనే చేయించుకుంటాను, నాకు వద్దత్తయ్య అనగానే అవునా మరి అలాంటప్పుడు ఈ మొహంతోనే ఫంక్షన్కి వస్తావన్నమాట. ఎవరి పరువులు పోవడానికి? నీ భర్త నువ్వు కలిసి ఇంటి గౌరవాన్ని నట్టేటి ముంచడానికే వస్తారే ఫంక్షన్కి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇక అదంతా కూడా బాలు అప్పుడే వచ్చి వింటాడు. ఇక వెంటనే లోపలికి రావడంతోనే మీనా బాధపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. మీనా మీనా అనుకుంటూ పరుగున ఇక బాలు అయితే మీనా వెనకాల వస్తాడు. ఏంటి మీనా ఎందుకు ఏడుస్తున్నావు? ఇవన్నీ నీకు కొత్త ఏంటి? మా అమ్మ ఎప్పుడు అలాగే కదా మాట్లాడేది అనగానే పద్దాక ఫంక్షన్ కోసం మనుషులకు విలువ లేకుండా మాట్లాడుతున్నారు అత్తయ్య. నా మెళ్ళో మంగళసూత్రం గొలుసు వల్ల అక్కడ వచ్చిన అవమానం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కూడా బాలు నా భార్య గురించి తక్కువ చేసి మాట్లాడితే ఎవరిని ఊరుకోను, అలాంటిది నీ మెళ్ళలో పసుపు తాడుతో నేనెందుకు తీసుకొని వెళ్తాను? నాకు తెలుసు ఈ డబ్బుడమ్మ ఫంక్షన్లో ఖచ్చితంగా నీ గురించే అందరికీ ఎగ్జిబిషన్ లాగా మా అమ్మ చెప్పబోతుంది. కానీ ఆ ఛాన్స్ ఎవరికి రానివ్వను కదా. నేను నీకోసం ఖచ్చితంగా మెళ్ళలోకి మంగళసూత్రం గొలుసు చేయిస్తాను మీనా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరొక పక్క ఇక సురేందర్ అలాగే ఇక శోభ ఇద్దరు కూడా శృతికి కాల్ చేస్తారు. శృతి నీకోసం 1,00,000 రూపాయలు పైగా ఉన్న పట్టు చీర అలాగే నగలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, నువ్వు సంతోషంగా ఉండడమే కావాలమ్మా అనగానే అంతా బాగానే ఉంది కానీ నేను సంతోషంగా ఉంటానని నీకు ఎప్పుడు తెలుసు? ఎందుకంటే నేను భర్త దగ్గర హ్యాపీగానే ఉన్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను మమ్మీ, నువ్వేంటి బాలుని మీనాని రావద్దన్నావంట అనగానే అదేంటి నేనెప్పుడన్నాను అనగానే చాలు మమ్మీ, నువ్వన్నీ కూడా ఈ రకంగా చేస్తావని ఊహించలేదు. ఫంక్షన్కి అందరము వస్తాము, లేదంటే ఫంక్షన్ ఆపేసుకోండి అనగానే ఏం మాట్లాడుతున్నావే? నీ గురించే మాట్లాడాను. బాలు గురించి తెలిసిందే కదా, ఎక్కడైనా గొడవలు చేస్తే చూడటానికి బాగోదని రావద్దన్నాను. మన పరువంతా పోయేలాగా చేస్తాడు, డాడీ మీద చెయ్యి కూడా వేశాడు అనగానే చూడు మమ్మీ, అక్కడ ఏమీ జరగదంటున్నాను కదా, అందరము వస్తాము, లేదంటే ఫంక్షన్ ఆపేసేయండి మమ్మీ అనగానే చూడు శృతి, నీకోసం ఆ బాలుని వస్తున్నాడన్నా కూడా ఏమనట్లేదు, కానీ ఫంక్షన్లో మాత్రం ఏదన్నా గొడవ జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. డాడీ పరువు మొత్తం పోతే డాడీ గురించి ఒకసారైనా ఆలోచించు అనగానే అలా ఏమీ జరగదు మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే శృతి దగ్గరికి వచ్చి ప్రభావతి ఏంటమ్మా ఏమైంది అనగానే మమ్మీ శారీ నగలు అన్నీ తీసుకున్నారట, వాటికి సంబంధించిన పిక్స్ పంపించారా ఆంటీ అనగానే ఏమ్మా ఏవి, ఏ చీరలు ఏ నగలు అని చెప్పి ఆర్భాటంగా చూస్తూ ఉంటుంది. ఎంతలోనే రోహిణిని చూసి రోహిణి ఫంక్షన్ ఇది కూడా ఫంక్షను మీ డాడీ వరకు వచ్చేటప్పటికి ఫంక్షన్లో అందరూ ఉన్న వాళ్ళే ఉంటారు, మీ డాడీ హోదాకి ఏమి తక్కువ ఉండదు, కానీ నీ మెళ్ళలో మంగళసూత్రాలు గుచ్చాలన్నా పుస్తల తాడు ఇవన్నీ కావాలి కదా, మరి మీ డాడీ పంపిస్తాడా?
లేదంటే ఏం చెయ్యాలి, డబ్బులు ఏమైనా పంపిస్తాడా అనగానే అవునా ఆంటీ, డబ్బులు పంపిస్తానన్నారు. గోల్డ్ షాప్కి వెళ్ళి నల్ల పూసలకి ఇక పుస్తల తాడు కొనుక్కోవడమే అనగానే అవునా, మరి అలాంటప్పుడు తొందరగా పంపించమనమ్మా, టైం లేదు కదా. చూసావా ఎన్నెన్ని నగలు పంపించారో శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు. మీది మలేషియా కుటుంబం అని చెప్పడమే తప్ప ఒక్కరోజు కూడా నగలు కానీ చీరలు కానీ కాస్ట్లీవే వేసుకోవు నువ్వు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈవిడ గానికి ఉన్న వాళ్ళంటేనే మక్కువ. నేను లేనిదాన్ని అని తెలిసిన, నాకు పెళ్ళైందని పిల్లాడు ఉన్నాడని తెలిసిన నన్ను బ్రతకనివ్వదు. మా డాడీ గురించి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మా డాడీ రాకపోతే నా మీదకి ఫైర్ అయిపోతుంది. నేను ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి ఆ ఫంక్షన్లో మా డాడీ గురించి ఎత్తకుండా ముందే ఇక బాలు మీనా వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా ఏదైనా గొడవ జరిగితే ఈ విషయం ఇక మర్చిపోయి ఆ విషయాన్ని హైలైట్ చేసేలాగా చెయ్యాలి అని చెప్పి రోహిణి అనుకుంటూ ఇక వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ వచ్చావా అనగానే అమ్మ వచ్చానమ్మా, నీకోసం మార్వాడి షాప్ దగ్గరే ఉన్నాను, డబ్బులు కూడా తెచ్చాను, రామ్మ రోహిణి అనగానే ఇక ఫాస్ట్గా రోహిణి వెళ్ళి డబ్బు తెచ్చుకుంటుంది. దానికి తగ్గ ఇక మంగళసూత్రాల తాడు అలాగే దానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించిన డబ్బులు మొత్తం తెచ్చుకొని ఇక ప్రభావతికి ఇస్తుంది. ప్రభావతి ఇక రోహిణికి సంబంధించిన చీరలు నగ అన్నీ కూడా సిద్ధం చేస్తుంది. అందరూ కూడా ఇక ఫంక్షన్కి అయితే రెడీ అయిపోతారు. ఇక మీనా తనకు ఉన్నంతలో చీర కట్టుకొని ఇక తను కూడా వస్తుంది. ఏంటో చూడటానికి అస్సలు బాగాలేదు. ఎవరైనా చూస్తే ఎంత నవ్వుతారు, కనీసం మెడలో బొందుతో వస్తుందంటే ఎంత అవమానం అని చెప్పి ఇక చూడు, నువ్వు నీ మొగుడు ఇద్దరు కూడా వెనక్కి రావచ్చు, మేమైతే వెళ్తాము, ముందే వచ్చి అందరి కళ్ళ ముందు పడద్దు, చూడటానికి ఎంత బోసుగా ఉందో ఆ మెడ అని చెప్పి ఇక కించపరిచేలా మాట్లాడుతుంది. ఇక వెంటనే బాలు వచ్చి ఓహో గ్యాసావతి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా భార్య రాకపోతే ఇక నీకొచ్చే నష్టమేమీ లేదు, కానీ డబ్బుడమ్మా మరీ చెప్పి నా భార్య నేను రాకపోతే ఫంక్షన్ ఆపుకుంటాను అంది కాబట్టి వస్తున్నాం. నువ్వేమీ నా భార్య గురించి తక్కువ చేసి మాట్లాడిన అవసరంలా. ఇప్పుడు నా భార్య మెడ బోసుగా ఉందనేగా తెగ బిల్డప్ ఇస్తున్నావు. మీనా ఒకసారి ఇది చూడు అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు కుటుంబం అంతా కూడా. ఇక మంగళసూత్రం గొలుసు అది చూసి రేయ్ ఏంట్రా అది అనగానే కనిపించట్లేదా? ఇది నా భార్య మీనా కోసం మంగళసూత్రం గొలుసు. తను నాకు సర్ప్రైజ్ చేసింది కారు కొని. నాకు కూడా ఒక ఆర్డర్ వచ్చింది. నేను ట్రిప్పుకు వెళ్ళి ఇక మొన్నటి వరకు కష్టపడిన డబ్బులన్నీ వేసి తనకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నీ మూలంగా ఈరోజే సర్ప్రైజ్ చేశాను అని చెప్పి ఇక మెడలో అయితే పసుపు తాడు బదులు బంగారపు తాడైతే వేస్తాడు ఇక బాలు అయితే. మొత్తానికైతే ఇంట్లో అందరూ హ్యాపీగా బయలుదేరుతారు ఫంక్షన్కి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఇక సురేందర్ అలాగే శోభ ఇద్దరు కూడా ఏమండి ఆ బాలు వస్తున్నాడండి, వాడిని రెచ్చగొట్టి ఏదోలాగా గొడవ చేసి మన అమ్మాయిని శాశ్వతంగా మన దగ్గరే ఉంచుకునేలాగా చెయ్యాలి అని చెప్పి అనగానే అవునవును అని చెప్పి అనే లోపలే ఇటువైపు సంజయ్ మౌనిక వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇదేంటి వీడు కూడా వస్తున్నాడా అనగానే అవునండి వీడు కూడా వస్తున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అనగానే ఇక మొత్తానికైతే సంజయ్ రావడంతోనే చాలా కోపంతో ఇక దూరం నుంచి ఉన్న శృతిని చూస్తూ ఉంటాడు. ఇక ఒకవైపు అందరూ కూడా పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఇక ఎవరికి నచ్చిన వాళ్ళు ఫుడ్ తింటూ ఎవరికి వాళ్ళు ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ శృతి అటు ఇటు తిరుగుతూ ఉంటే శృతిని చూసి ఒక రకంగా మాట్లాడతాడు సంజయ్. ఇక సంజయ్ మాట్లాడిన మాటలకి బాలుకి చాలా కోపం వస్తుంది. రేయ్ నీకు చెల్లెలవుతుందిరా, నువ్వు అన్నయ్యవి, నోటికి వచ్చినట్టుగా మాట్లాడావంటే ఇక నిన్ను తాట తీసేస్తాను అని చెప్పనగానే ఏంట్రా నువ్వు నన్ను తాట తీసేది అని చెప్పి కావాలని సంజయ్ కూడా బాలుకి రెచ్చగొడతాడు. బాలు ఇక కాలర్ పట్టుకొని సంజయ్ని ఇక చంపలు పగల కొడతాడు. గొడవ పెద్దదైపోతూ ఉంటుంది. ఇక సురేందర్ ఒకవైపు ఇక మరొక వైపు ప్రభావతి సత్యం అందరూ కూడా ఇక గొడవ జరిగిపోతూ ఉంటే ఏం చెయ్యాలో ఇక పాల్పోదు మీనాకి. ఏమండి ఆగండి అని చెప్పి అనగానే
వీడిని చంపేస్తాను, వీడు ఎంత మాట అన్నాడో తెలుసా అనగానే ఇక అక్కడే ఉన్న సురేందర్ వచ్చి చి ఇదంతా ఒక లేబర్ కుటుంబం, ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తారో వీళ్ళకే తెలీదు, చెప్పాను కదా వీడు ఈ ఫంక్షన్కి రాకూడదని, తీసుకొచ్చి అందరి ముందు ఎంత ఘోరంగా ఫంక్షన్ అల్లరి చేస్తున్నాడో చూడండి అనగానే ఇక బాలు మొహం చూసి ప్రభావతి తిడుతుంది, చి ఎందుకురా రాను రాను అని రావద్దు రావద్దంటే వచ్చి సొంత చెల్లెల భర్తనే కొడుతున్నావు, అసలు ఈ ఫంక్షన్లో నువ్వు లేనిపోని గొడవలకే వచ్చావురా, మా పరువు తీయడానికే వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే శృతి వచ్చి చాలు ఆపండి డాడీ, ఏం మాట్లాడుతున్నారు, అసలు వాడు ఏం మాట్లాడాడో మీకు తెలుసా, ఇప్పుడు అందరి ముందు విడమర్చి నేను చెప్పలేను, అలా అని చెప్పి ఇప్పుడు ఎంతైనా నా ఆడపడుచు, తన గురించి కూడా తక్కువగా నేను చెప్పలేను, కానీ నా గురించి చీప్గా మాట్లాడితే బాలు వచ్చి హెల్ప్ చేశాడు, దానికే మీరు అందరూ కలిసి బాలుని కావాలని గొడవ చేస్తున్నాడని అనడం అస్సలు నచ్చలేదు, అసలు ఈ ఫంక్షన్కి మీరు ఏదో ప్లాన్ చేసి పిలిచారు కదా అని చెప్పి ఇక అడగడంతో దెబ్బకి షాక్ అయిపోతారు ఇక సురేందర శోభ ఇద్దరు కూడా. ఇదిగో మమ్మీ, ఈ ఫంక్షన్లో ఏ తప్పు జరిగినా ఏ ఒప్పు జరిగినా నేను మాత్రం నా భర్తతో పాటు అక్కడే ఉంటాను, ఎప్పటికీ మీతో రాను అని చెప్పి శృతి అయితే అంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.